ఈ ఇల్లు వచ్చేసి మనకి నాదర్గుల్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఉన్న కేకేఆర్ కాలనీలో ఉంటుంది. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి 131 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. 23.5 ఇంటూ 50 డైమెన్షన్స్తో 1150 స్క్వేర్ ఫీట్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. 30 ఫీట్ వైడ్ రోడ్. ఇల్లు ప్రైస్ వచ్చేసి మనకి 78 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. మీ ప్రొఫైల్ బాగుంటే 85% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఏ బ్యాంక్లో లోన్ వస్తుంది మీకు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇల్లు ఎలివేషన్ అయితే అద్భుతంగా ఉంది. మనకి వెహికల్స్ కూడా పైకి వెళ్ళడానికి ర్యాంప్ కూడా చాలా హైట్లో కట్టారు. గేట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీళ్ళు చూసుకోవచ్చు, ఎలివేషన్లో కూడా చాలామంది ఇట్లా టైల్స్ వేయరు, వీళ్ళు మాత్రం టైల్స్ కూడా అద్భుతంగా వేయడం జరిగింది. మంచి లైట్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి పార్కింగ్ ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఒకసారి మీరు చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే అద్భుతంగా వచ్చింది. ఒక పెద్ద కార్ అయితే ఈజీగా పడుతుంది. మనకు పార్కింగ్లో గ్రానైట్ వేయడం జరిగింది. పైన చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ లైట్తో చాలా అద్భుతంగా వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బోరు, సంపు, వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, పిల్లర్స్ కూడా మంచి పెయింటింగ్స్ అవి వేయడం జరిగింది అనమాట. పార్కింగ్లో టైల్స్ కూడా వేయడం జరిగింది గోడలకి. పైకి రావడానికి మెట్ల కింద మనకు వాష్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి మన కిచెన్ నుంచి బయటకు వచ్చే డోర్ అనమాట. మెయిన్ డోర్ కూడా ఎక్సలెంట్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ పక్కన ఆనుకొని మనకి సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. వాటి పక్కన వాష్ ఏరియా ఉంది. ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇల్లు అయితే వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, మెయిన్ డోర్ ఆర్చ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. మెయిన్ డోర్ అయితే అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలే. ప్లానింగ్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, లోపలికి హాల్ అయితే ఎంత విశాలంగా ఉందో చూడండి. పెద్ద టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. మనకి విండో కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. అది కూడా ఫోటో ఫ్రేమ్ మోడల్ విండో ఇవ్వడం జరిగింది. విత్ యూపీవీసీ విండోస్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. పైన కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మంచి ఫాల్ సీలింగ్ హాల్లో. ఇటు డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా రావడం జరిగింది. మనకి చూసుకోవచ్చు, క్రాకరీ యూనిట్ కూడా జరిగింది. కబోర్డ్స్ వేయించుకుంటే అద్భుతంగా ఉంటుంది. మనకి డైనింగ్ ఏరియాలో కూడా పెద్ద వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. మనకు ఒక సింక్ పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి పూజ గది కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. వాస్తు ప్రకారం డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, మన పార్టీషన్ పరంగా మంచి డిజైన్తో ఒక అద్భుతంగా ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. పూజ గది ఆనుకొని మనకి కిచెన్ ఉంటుంది. సో కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి లైట్స్ కూడా పెట్టడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ ఉంది. మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, వాస్తు ప్రకారంగా మనకి ఇటు సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి. చూసుకోవచ్చు, నల్లలు కానీ అన్ని ఫిట్టింగ్ అయిపోయినాయి. చిన్న వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ మొత్తం మీకు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. చూసుకోవచ్చు, కామన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగింది. మనకు పై వరకు టైల్స్ చేయడం జరిగింది. అందుకే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదని చెప్పాను. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది బాత్రూంలో కూడా. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, మంచి ఫ్లోరింగ్ ఉంది. మనకి సరిపడిన సెల్ఫ్లు ఉన్నాయి. పెద్ద యూపీవీసీ విండో ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకి కబోర్డ్స్ చేయించుకుంటే కూడా ఖర్చు తక్కువైంది, ఎందుకంటే సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. బీరువా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోవచ్చు, అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులో వాడిన నల్లలు కానీ కుండీలు కానీ ఏదైనా చాలా బాగుంది. టైల్స్ పై వరకు వేయడం జరిగింది. చూసుకోవచ్చు, ఇంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఉంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. చూసుకోవచ్చు, డోర్స్ కానీ ఈ గొల్లలు కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక చిన్న మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా ఉంది. మనకి సెల్ఫ్లు ఇచ్చారు, బీరువా స్పేస్ ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఫోటో ఫ్రేమ్ మోడల్తో ఇవ్వడం జరిగింది. పైన చూసుకోవచ్చు, పిల్లల కోసం మంచి థీమ్తో రెడీ చేశారు. పింక్ కలర్ పెట్టి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. మనకి ఒక గోడ కూడా హైలైట్ చేయడం జరిగింది. మన వాస్తు ప్రకారం ఇటు పక్కన కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, సెట్ బ్యాక్స్ ఎంత బాగున్నాయో. ఇటు పక్కన ఒక వాష్ ఏరియా, చెప్పాను కదా స్టార్టింగ్లో, ఒక వాష్ ఏరియా, ఒక బాత్రూమ్ ఉంటుందన్నమాట. ఇది సపరేట్ కూడా రెంట్ ఇచ్చుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. చూసారు కదా, ఇల్లు అయితే అద్భుతంగా ఉంది. పైన టెర్రస్ మీద కూడా నీట్గా ఉందన్నమాట. ఒక పెద్ద ట్యాంక్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ఇల్లు గురించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి అయితే కాల్ చేయండి.